తిరుపతి జిల్లా తిరుత్తని సమీపంలోని అరుక్కనం చెందిన రాజేష్ నాయుడుపేటలో అద్దె ఇంట్లో ఉంటూ ఒజిలి మండలం పెద్దపరియ నెల్ క్యాస్ట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. స్నేహితులు శశి శ్రీతో కలిసి స్వర్ణముఖి నదిలో ఈత కోసం వచ్చిన రాజేష్ తాను కొద్దిసేపు మునిగి వస్తానని చెప్పడంతో అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను తిరిగి రాకపోవడంతో అనుమానంతో స్వర్ణముఖి వద్దకు వచ్చి చూడగా మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నప్పుడు మా ఫ్రెండ్ 50 దిగింది. ఆ సమయంలో మా ఇంటికి ఫోన్ చేశాను. సరే ఆయన పిలిచాము తినడానికి రమ్మని కూడా. ఆయన కాసేపు మునిగేసి ఆ తర్వాత వస్తాను మీరు వెళ్ళండి. అప్పటికి చాలాసేపు ఇవన్నీ పిలుస్తూ ఉన్నాను. పిలిచాక అతను రాను మీరు వెళ్ళండి అంటే అప్పుడు నిద్ర ఇవన్నీ తీసుకొని నేను ఇంటికాడ వదిలేసి మా ఇంటికి వెళ్ళాను. ఆ విధంగా జరిగినాక సాయంత్రం 4 ఆ టైంలో అతను ఫోన్ చేశాను. ఫోన్ కలవలేదు. సర్లే డ్యూటీకి వస్తాను అనుకుని నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీ దగ్గర కూడా రాలేదు. అనుమానంతో వచ్చి బైక్ వేసుకొని డ్యూటీ ఆఫ్ పెట్టి ఇక్కడికి వచ్చి మామూలుగా అక్కడ షాప్ దగ్గర బండి ఉందా అన్నది. ఆ బండి చూసిన తర్వాత నేను ఇక్కడికి కూడా రాకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను.